తెలంగాణలో కేసీఆర్ కి రైట్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి కె కేశవరావు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. చచ్చిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ లోనే ఉంటానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ కి కేకేకి ఎక్కడ చెడి ఉంటుంది సార్? పవర్ బ్రోకర్ కె కేశవరావు పవర్ బ్రోకర్. ఆయన 55 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ఉన్నాడా అండి? అన్ని టీవీలకు పేపర్లు చెప్తున్నారు, అన్ని పెద్ద హెడ్లైన్స్ ఇస్తున్నారు. 77లో సిఎఫ్డి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఎమర్జెన్సీ లిఫ్ట్ అయ్యి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత జగజీవన్ రామ్ బహుగుణ కేంద్ర మంత్రి ఎవరు? జగజీవన్ రామ్ గారు, మీరా కుమార్ గారి తండ్రి. ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరెంట్ ఉండే లాస్ట్లో నీలం సంజయ్ అవకాశం ఇయ్యలే. చరణ్ సింగ్ డౌన్ఫాల్ అయిన తర్వాత రికమెండ్ చేసిన ఎలక్షన్కు ఒప్పుకోలే వీళ్ళు మెజార్టీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా చేస్తే. తో వాళ్ళు డిఫర్ అయినరు. అది 80లో అనుకోండి డిఫర్ అయ్యి ఎమర్జెన్సీ ఎప్పుడు వ్యతిరేకం చేసినారు? ఎలక్షన్ డిక్లేర్ అయినాక అన్ని రోజులు మంత్రిగా ఉన్నాడు జగజీవన్ రామ్. నందిని శాతం ఆ పార్టీలో ఉంది ఎమర్జెన్సీ అంతా. బహుగుణ అదే పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్లో ఇందిరాగాంధీతో. సిఎఫ్డి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ. ఇక్కడ కొండ లక్ష్మణ గారు బాబుజీ గారు అప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమం చేశాడు. ఆయన ఇక్కడ జాయిన్ అయ్యాడు. సదాలక్ష్మి గారు అని మాజీ మంత్రి ఈశ్వరిబాయితో వెళ్ళారు ఆమె. జయపాల్ రెడ్డి గారు అప్పుడు 69లో 72 రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు. బై ఎలక్షన్ 69 జనవరి అండ్ 72 కాంగ్రెస్. ఆయన కూడా ఆ సిఎఫ్డిలో. కేశవరావు టైపిస్టు విబిరాజు దగ్గర అవుతుందో బ్యాగులు మోస్తాడు. అక్కడ మన అశోక్ నగర్ బ్రిడ్జ్ దగ్గర విబిరాజు మేధావి మాజీ మంత్రి రాజ్యసభ అయ్యాడు బ్రాహ్మణ్. అలాగే శ్యామరావు గారు అని ఇక్కడ మన ఇది ఉండే మన దాని పేరేంటి మేయర్ ఉండే శ్యామరావు నగర్ అని. ఇప్పుడు పాలిటెక్నిక్ ఉంది కదా ఇక్కడ. అవును సార్. సైఫాబాద్ కాలేజ్ పక్కకు శ్యామరావు నగర్ ఉంటుంది. ప్రభాకర్ అని ఎమ్మెల్సీ ఉన్నాడు కదా వాళ్ళ కొడుకే. అక్కడ టైపిస్ట్ ఉండే. రోజు హాజరీ ఎవరు సాయంత్రం మందు ఇస్తాడు అనేది సాయంత్రం దావత్ డైలీ న్యూస్ నడిపి అప్పటికే బంద్ చేసాడు. అటువంటి వాడు సిఎఫ్డీలో చేరిండు. 55 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళ కాలన్నా కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు 24 కదా. అవును సార్. అంటే 40 ఏళ్ళు కదా. 1960 నుంచి ఉన్నాడా? 77 ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఏం కాలే కదా. ఏం కాలే. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కాలేదు. 78 జూన్లో మొదటిసారిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూట్ అయ్యాడు. అయితేనే అంజిరెడ్డి గారు అనుకోండి ఆయనే డిక్లేర్ చేశాడు. అంజిరెడ్డి గారు సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి అయ్యాడు. దానికంటే ముందు కౌన్సిల్ వైస్ చైర్మన్ అయ్యాడు. 83లో 84 వరకు టర్మ్ ఉంది 6 ఏళ్ళు. బట్ 83లో పోటీ చేసి డిపాజిట్ అయింది సికింద్రాబాద్లో. డిపాజిట్ మంత్రిగా ఆయన జనతా పార్టీలో పోయిండండి. సిఎఫ్డి జనతాలో మెరిచి అయింది. మళ్ళీ ఆయన కాంగ్రెస్లో ఎప్పుడు ఉన్నాడు? 78లో వచ్చిండు. మళ్ళీ ఐకి వచ్చిండు. 78లో అయిండు. 85లో డిజాల్వ్ అయింది హౌస్ కౌన్సిల్. రెండోసారి ఎన్నికైంది. మళ్ళీ 78 నుంచి 84 ఎమ్మెల్యే ఓడిపోయింది. మళ్ళీ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ చేసిండు 84లో దొంగ ఓట్లతోటి. దొంగ ఓట్లు. అప్పుడు ఐడెంటిటీ లేదు, ఏం లేదు. ప్రకాష్ రావు పేరు మీద ఎవరైనా పోవచ్చు, ఇంకోటి ఓటేయచ్చు. లైన్లో ఓట్లు ఇచ్చుంటే వాడు ఓటర్ లిస్ట్ పేరు చెప్తే అయిపోయాక అంత. నో ఐడెంటిటీ కార్డు. అప్పుడు దొంగ ఓట్లు ఇచ్చింది. ఎమ్మెల్సీ గెలిచాడు. 85లో డిజాల్వ్ చేసిండు రామారావు గారు. 88లో మన రాజీవ్ గాంధీ గారికి వ్యతిరేకంగా అరుణ్ నెహ్రూ గారు క్యాబినెట్ నుంచి రిజైన్ చేశాడు. బోఫోర్స్ ఇష్యూ. రాజీవ్ గాంధీ ప్రధాని 84 88లో అండ్ విపి సింగ్ అండ్ ఆరిఫ్ మహమ్మద్ ఇప్పుడు ఏదైతుందో కేంద్ర మంత్రులు. వీళ్ళంతా కేంద్ర మంత్రులు. ఇప్పుడు కేరళ గవర్నర్ యూపీ. తర్వాత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కశ్మీర్ చీఫ్ మినిస్టర్, ఆయన కూతురు కూడా ఆయన తెలుసు కదా. ఈ నలుగురు బయటకు వెళ్ళి 9 మంది ఎంపీలు మాత్రమే వెళ్ళిండ్రు బోఫోర్స్ ఇష్యూలో. వాళ్ళు జనమోర్చా అని పెట్టేదైతుందో దేశమంతా క్యాపిటల్ సిటీలు తిరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్. తర్వాత జనతాదళగా పొలిటికల్ పార్టీ వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అన్నారు. దాంట్లో ఈ మేధావి నేను కూడా ఉన్నా. కూర్చుండి 2 రోజులు కూర్చున్నాడు. ఎక్కడ? రవీంద్ర భారతిలో ఒక మీటింగ్. 600-700 మీటింగ్లో ఉన్నాడు. ఎందుకు పోయిండే? అప్పుడు 88లో 89లో 2 కాన్స్టిట్యూన్సీలు నామినేషన్ వేసాడు. ఎక్కడ? ముషిరాబాద్ అండ్ సికింద్రాబాద్. టికెట్ దొరకదా. 2004లో 3 కాన్స్టిట్యూన్సీలు వేశాడు. మహారాజ్గంజ్, ముషిరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇవన్నీ వాస్తవాలు. 89లో ముఖేష్ గౌడ్ గారు మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు కార్పొరేట్ నుంచి. ఎక్కడి? మహారాజ్గంజ్. ఇప్పుడు ఏం పేరు ఏందో, నా పేరు ఏందో, ఇంకేమైందో నాకు తెలియదు. బేగం బజార్ అంటారు కావచ్చు. మహారాజ్గంజ్
సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎగరగొట్టి విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి అయిన తర్వాత 94లో కేశవరావు గారికి టికెట్ ఇచ్చాడు. తుక్కు మూడో స్థానంలో ఉన్నాడు. బీజేపీ రాథోడ్ ఆయన గెలిచాడు. రేస్ కోర్సులో బుక్కి ఉంటుంది, అది ఉంటుంది కదా, బెట్టింగ్ తీసుకుంటారు కదా. అవును సార్. ఫాలోడ్ బై ముఖేష్ గౌడ్ 500 ఓట్స్ ఓడిపోయాడు. 96లో 94 99 26 అసెంబ్లీ స్థానాలే. 91 తర్వాత మళ్ళీ 96లో అయింది ఎలక్షన్. 89లో అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చాయి. 91లో మధ్యంతర ఎన్నిక. విపి సింగ్ అండ్ చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ పడిపోయింది. పివి నరసింహారావు అప్పుడు మర్డర్ అయ్యాడు కదా, ఎవరు మన ఆయన పేరు బ్లాస్ట్ అయింది కదా, రాజీవ్ గాంధీ. పివి నరసింహారావు గారు మళ్ళీ 96లో ఎన్నికైంది. 22 లోక్సభ వచ్చాయి. ఇక్కడ 22 లోక్సభ ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ ఆంధ్ర లేదు కదా. అవును సార్. ఆత్మచరణ్ రెడ్డి గారు అని ఎన్ఆర్ఐ, నీతిపరుడు, నిజాయితీపరుడు, రాజకీయాల వ్యాపారం కోసం రాలే. 21 మందికి సీటింగ్ మందికి దొరికింది. ఓన్లీ 1 ఆత్మచరణ్ రెడ్డి దగ్గర కొట్టాడు. ఎవరు? ద గ్రేట్ పైల్వాన్. ఇవాళ కాంగ్రెస్ రక్షించారట, కష్టాలన్నట. అరే కౌన్సిలర్ ఎన్నిక కాలే నువ్వు ఇప్పటి వరకు. కౌన్సిలర్ నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ పోతే ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్ గంగారెడ్డి అని టీడీపీ గెలిచాడు. ఫాలోడ్ బై జస్ట్ 50,000 గ్యాప్ తోటి ఆత్మచరణ్ రెడ్డి బీజేపీ టికెట్ తీసుకున్నాడు. ఈయన 1 లక్ష డిస్టెన్స్ ఉన్నాడు. గెలిచిన ఆయనకు సెకండ్ ఆయనకు 1.5 డిస్టెన్స్. 3 సార్లు ఓడిపోయింది కదా. 3 సార్లు 2004లో ఇది అయిన తర్వాత 2004లో కేసీఆర్తో సంబంధం లేదు. హెలికాప్టర్లో మంచిర్యాల ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు అరవింద్ రెడ్డి ఆయనతో తిరుగుతుండే కదా, వాళ్ళ బిడ్డ మేయర్ ఎవరైతున్నారో వాళ్ళ ఆడపడుచు అరవింద్ రెడ్డి గారి భార్య. ఈయన అల్లుని సిస్టర్ని ఇచ్చాడు, చెల్లెనిచ్చాడు అరవింద్ రెడ్డి గారికి. అరవింద్ రెడ్డి గారి తండ్రి మున్సిపల్ చైర్మన్ మంచిర్యాల, జిల్లా పరిషత్ చైర్మన్ 1972-75, 77-80 లోక్సభ మెంబరు, పెద్ద ఆస్తిపరులు. ఈ మీద లవ్ మ్యారేజ్ విజయమ్మది. సో అతను ఏదైతుందో 2004లో అదే ఇంట్లో మంచిర్యాల మీటింగ్ వస్తే 3 దగ్గర అప్లై చేసిండు. టికెట్ ఇద్దా అని ముడి మీద నిండి అయిపోయాయి 2004లో. రాజశేఖర రెడ్డి గారికి ఇతనికి వైరం. సపరేట్ పీసీసీ అని అన్నారు 98లో. ఇవాళ ఇచ్చింది కదా, అక్కడ స్టేట్మెంట్ వచ్చిందట. 98లో మేము సపరేట్ పీసీసీ అప్పుడే అన్నాం, తెలంగాణ అప్పుడే అన్నాం, కేసీఆర్ కన్నా ముందే అన్నాం. గుట్టం ఏమన్నావు? స్వార్థపరునివి. బాగారెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, ఆదిలాబాద్ రామచంద్ర లక్ష్మణ్ చనిపోయాడు, అశోక్ సింగ్, అమోస్, వీళ్ళంతా సపరేట్ పీసీసీ. అంటే తెలంగాణ వేరే, ఆంధ్ర వేరే టికెట్లు. ఆంధ్రప్రదేశ్ ఉన్నా మాకు సపరేట్ పీసీసీ, మా టికెట్లు మేము ఇచ్చుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ పీసీసీ కాలే. అసలు డిమాండ్ కూడా ఎప్పుడు రాలే కదా సార్. రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాడు. 2004 కంటే ముందు కూడా ఇబ్బంది పెట్టాడు. అయిన తర్వాత నేను కాంప్రమైజ్ చేశాను. నేను ఐఎమ్ ద రీజన్. కాళ్ళు డై కొట్టిండు రాజశేఖర రెడ్డి గారికి. ఆయన కొడుకు ఏదైతుందో, 2 కొడుకులు నన్ను ఏదైతుందో బతిలాడారు. ఇప్పుడు వాళ్ళ అల్లుని ఇంట్లో ఏది ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ ఉంది కదా శ్మశానం దగ్గర, పార్క్ కబ్జా చేసిండు. పార్క్ ఉంది అక్కడ, పార్క్ శ్మశానం కబ్జా చేసిండు. పంజగుట్ట శ్మశాన వాటికి దగ్గర అర్దికు కూడా ప్లేస్ ఉంది కదా. అవును సార్. జనరేటర్లు స్లాబ్లు అక్కడ ఉంటాయి చూడండి. ఇటు పార్క్ ఉంది కదా, మూల మీద ఉండే కదా. అసలు మొన్నటి వరకు ఆ రోడ్డు ఎలాంగేషన్ ఆంధ్రజ్యోతి పక్కకు ఈ బిల్డింగ్ ఫస్ట్ నెంబర్ 1 అది పాత ఆంధ్రజ్యోతి బిల్డింగ్. ఫస్ట్ ఆంధ్రజ్యోతి పక్క ఈ పక్క అదే జర్నలిస్ట్ కాలనీ సుందరం గారు అక్కడనే సార్. ఫస్ట్ నెంబర్ 1. ఇప్పుడు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ అయిందో అది నెంబర్ 1 సైట్ నెంబర్. పక్కకు పార్క్ ఉంటే పార్కుని కబ్జా చేసాడు, మడిగిలు కట్టుకున్నాడు. సిగ్గు లజ్జ ఉండాలా? 2004లో కాంప్రమైజ్ చేశాం. వాళ్ళ 2 కొడుకులు ఏదైతుందో జగన్ గారికి కూడా మంచి మిత్రులు. ఆయన అంజయ్య క్యాబినెట్ ఉన్నప్పుడు సాయంత్రం ఏదో పిలుస్తుండే. ఆయన ఇంటికి పోవడం, ఆయన ఇంటికి ఎప్పుడో నేను వచ్చిండు. రాజశేఖర రెడ్డి గారితో కూర్చుండి అంకుల్ ఎట్లా చేసి డాడీ బాగా డిస్టర్బ్గా ఉన్నాడు. నేను పేపర్ టైగర్, బ్లాక్ మెయిలర్ రాజశేఖర రెడ్డి పిలిస్తే ఎప్పుడు ఇక నేను తప్పు చేయాలంటే పిసిసి అయ్యాడు. 2006లో రాజ్యసభ అయ్యాడు. వితౌట్ రాజశేఖర రెడ్డి పిసిసి క్వశ్చన్ లేకుండా. ఈరోజు అతనికి కూతురున్నారు, మన్మలు ఉన్నారు, 2 కూతురున్నారు, 2 కొడుకులు ఉన్నారు. ప్రమాణం చేయమనండి, 100,000 మందితో చెప్పిస్తా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఈరోజు బతుకున్నాడు కేవీపీ రామచంద్రరావు. కమాన్, ఏ గుళ్ళకి పోదాము, ఎక్కడ చర్చకు వస్తావురా? అటువంటిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2006 ఇస్తే 2010లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. అప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. ఏదో ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఎవరు ఆయనే సార్? రాజశేఖర్ కొడుకా? ఓహో, తిండికి లేకుండే ఇబ్బంది పడుతుండే. ఒకటే కారు, దొబ్బి ఎర్ర కారు, అక్కడ వెనక చెడ ఉంటుంది, ఇట్లా ఎత్తుంటుంది. అది కారు స్టార్ట్ కాబట్టి ఎస్టీడీ బూతులు పెట్టించిన 2
ఆ పార్క్ దాంట్లో ఒక అది మోటార్ ఉంటుంది కదా సార్, ఏది నీళ్ళ మోటార్ ఉంటాయి అక్కడ మూల ఈయన కట్టుకున్నాడు, అది మున్సిపల్ వాళ్ళు కట్టిండ్రు, దాంట్లో పెట్టించిన 2. దాంట్లో గణపతి పీపుల్స్ వారి గణపతి కొడుకు శ్రీనివాసరావు, గణపతి గారి వైఫ్ నా దగ్గర బంధువు, మా పెద్దన్న కొడుకు వెంకటేశ్వరరావు గారు అని నా పెద్దన్న సొంత కొడుకు, మా అన్నకు కో-బ్రదర్. బీర్పూర్ కదా సార్ అది? బీర్పూర్ గణపతి, బీర్పూర్. గణపతి గారి వైఫ్ది రాగనేడు. అవును, రాగనేడు ఆఫ్ పెద్దపల్లి మన మండలంలో రాగనేడు వెంకటేశ్వరరావు అని ఎంపీపీ ఉండే, మార్కెట్ చైర్మన్ ఉండే, 3 సార్లు సర్పంచ్ ఉండే. మా చెల్లెను వాళ్ళ తమ్మునికి ఇచ్చాము, వాళ్ళ నాన్న సర్పంచ్ ఉండే. ఆ ఊరు ఆ అమ్మాయిది. ఓకే. రాఘవరావు అని వాళ్ళ బ్రదర్ ఏదైతుందో అన్న అక్కడ థియేటర్, రాజేష్ థియేటర్, డాక్టర్ లక్ష్మణరావు. అయితే అతని పేరు మీద 3,000 నెలకి ఇవ్వాలి. 2 బూతులు పెట్టించాను. మంజయ్య గారు ఎస్టీడీ కమిటీ మెంబరు, అప్పటికి ఎంపీ. జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎం. ఎస్ఆర్ మల్లేష్ అని ఫ్లోర్ లీడర్, చనిపోయాడు, కార్పొరేటర్ దోమలు కూడా, ట్రేడ్ యూనియన్ లీడర్. రాజు అని ఒక బ్యాంకు TV9 అనుకుంటాడు. ఈయనకు ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వలేదండి. మనమ్మ గారు నువ్వు టెలిఫోన్ నా కొడుకుల కోసం పెట్టుకుంటాండి. నా కర్మ ఇట్లయిందిరా, నన్ను ఎవడు అడుగుతలేడు, అందరు నాతో పని చేయించుకున్న వాళ్ళు అని చెప్పాడు. నీకు ఎన్ని కావాలి కనెక్షన్? సింపుల్ 14th డే పెట్టించాను గణపతి కొడుకు కనెక్షన్. నేను ఒక 100-120 పెట్టించాను. ఆ రోజు పెట్రోల్ బంకులు 2 కనెక్షన్స్. షాన్బాగ్ ఉంది కదా, అవును సార్, ఆ షాన్బాగ్ ఒక ముస్లిం నాయకుడు, ఆయన పెద్ద ల్యాండ్ అది. షాన్బాగ్ బిల్డింగ్ ఓనర్, వాళ్ళ పెద్ద కొడుకును విపి. మెట్లకాడ 2 పెట్టించాం. బషీర్బాగ్ దగ్గరలో బషీర్బాగ్ కదన్న, ఇక్కడ షాన్బాగ్ పంజగుట్లో షాన్బాగ్. ఇప్పుడు బేకర్ అయింది. షాన్బాగ్ ఉండే వైడెన్లో పోయింది మీద. వెంకటేశ్వర అసెంబ్లీ సెక్రటరీ ఉండే, వాళ్ళ కొడుకుల ఆఫీస్ ఉండే. పెద్ద గొడవ చేశారు వాళ్ళు. అక్కడ 2 బూతులు. రాములు ఇప్పుడు మొన్నటిదాకా జడ్పీటీసీ ఓదెల, అంతకుముందు అతని సతీమణి, అంతకుముందు ఎంపీపీ, అంతకుముందు సర్పంచ్ హరిపూర్ ఆఫ్ ఓదెల మండలం. కరీంనగర్లోనే 5-6 కూడా లేరు, వరుసగా 4 సార్లు ఎన్నికైన స్థానిక సంస్థల ఎన్నికలు. టీడీపీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు టీడీపీ ఎన్నికాడు. మొన్న టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ ఎన్నికాడు. మొన్న ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గంటా రాములు యాదవ్. ఓకే సార్. అక్కడ 2 బూతులు. లెక్కల కొట్లాడు. ఒక అతను వాళ్ళ దగ్గర పనిచేస్తాడు, ఓ డ్రైవర్గా ముస్లిం. లెక్కలు చూపకపోతే నిన్న మీకు ఎందుకే బాధ అని, ఇక్కడ ఒక 18,000, అక్కడ ఒక 17,000 లీజ్. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మిషన్లు సత్తా. వాటి బిల్లు లాగా పెట్టారు. ఇక్కడ 1,50,000 అయితే నాకు నోటీస్ వస్తుందేమో అని 75,000 తీసుకున్నాడు. అక్కడ ఒక మా బంధువులు లక్ష్మణ్ రావు అని తాడిపల్లి శ్రీరాంపురం మండల్ సార్, వాళ్ళ కూతురు పేరు మీద కనెక్షన్ చేసింది. ఇక్కడ గణపతి కొడుకుది. అక్కడ ఇంకో కనెక్షన్ నాకు జ్ఞాపకం లేదు. అక్కడ రాములు నేర్పాడు, ఇక్కడ అరుణ్. అక్కడ 70,000 ఇప్పటికి బాకీ ఉంది. వాళ్ళకి నోటీసులు పోతే మధ్యలో అయితే నేను రాములు అడిగితే ఆ నోటీస్ మళ్ళీ వచ్చేది ఇచ్చేది నేను 70,000 ఇప్పిస్తాను. సో నీతి నిజాయితీ గురించి ఎస్టీడీ బూతులు. ఓకే సార్. 3,000 చెక్ ఇస్తే ఫెయిల్ అవుతుంది. 3,000 నెలకి ఇవ్వాలి పిల్లగానికి. 3 నెలలు అయిపోతుంది చెక్కులు ఫెయిల్. ఎక్కడ ఇప్పుడు జీవికే మాల్ ఉంది కదా, హయత్ అనే హోటల్ అయింది. అక్కడ ఒక బ్యాంక్ ఉండే, ఆ బ్యాంకులో అయింది అకౌంట్. అవును సార్, జీవికే ముందు ఇప్పుడు అది హోటల్ అయింది. అక్కడ మూల మీద బ్యాంక్ ఉండే. 3,000 చెక్ ఏదైతుంది అయింది. ఒకనాడు చెప్పు పట్టి కొట్టుకున్నా. నేను అమెరికా పోయి చచ్చిపోతా అనుకున్నా. దుర్మార్గులు అవుతుందో నీకు ఇన్ని సంపాదించుకుంటూ నడిపెట్టోడు 20,000-40,000 సంపాదించారు. నీకు 35,000 వస్తుంది. నీ డిపార్ట్మెంట్ డబ్బులు ₹1,00,000 పైన, రూపాయి పెట్టుబడి లేకుండా. ఆయన కూడా చెప్పాడు నా కొడుకులు నాకు ఇంటలేరని. అటువంటి వాడు ఈరోజు ఆయన ఇల్లు 2 కబ్జా ల్యాండ్, రెగ్యులైజ్ కాదు. అంత పెద్ద ల్యాండ్లో అపార్ట్మెంట్లు కట్టొచ్చండి, 6-7 ఫ్లోర్లు కట్టొచ్చు కదా. పక్కకు జాగా లేకపోతే ఒక డాక్టర్ పాపం కర్నూలు. ఇప్పుడు పోయొచ్చాను పొద్దున, కార్ షెడ్ కూడా వేసిండు దాంట్లో. ఇప్పటికే కలుపుకున్నాడు ఇంత మడి అంతా సార్. కలుపుకున్న మీదికి మెట్లు గింతే జాగుండే. ఇప్పుడు కార్ షెడ్ ఉంది అక్కడ, పోదాం పండి మీ కెమెరా పట్టుకొని సార్. అతను ఏం చేశాడు, అక్కడ బ్రోకర్స్ తోటి అమ్మడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులంతా పేరు చెప్పదలుచుకొని, కుటుంబంలో ఉండే 3 సార్, ఎవరు వచ్చినా ఎవరైనా చూసడానికి వస్తే గడబడి చేయడు. చివరికి ఏం చేసిందంటే ఈ ప్రాబ్లం ఉందని అతను బ్యాంకు కుదబెట్టాడు, లోన్ తీసుకున్నాడు. ఏం కాదు కదా ఇప్పుడు, ఇక బాధ్యత పేపర్ కదా. సైట్ కొన్నది, ఓపెన్ సైట్ ఉంది. ఇప్పుడు కార్ షెడ్, కార్ పార్కింగ్ కలుపుకున్నాడు. మళ్ళీ కార్ల షెడ్ కూడా దాంట్లో వేసాడు. నీ జాగిరా అది. ఇప్పుడు ఏంది, మొన్న మియాపూర్లో చేసిండు కదా, గోల్డ్సన్ ప్రసాద్ తోటి చేసిండు కదా, సరెండర్ చేసిండు కదా, నాకు తెలియకుండా కొన్నా అని. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ తోటి కొన్ని 100 కోట్ల చిల్లర ల్యాండ్ అనేది బ్యానర్ ఐటమ్ వచ్చింది కదా అంతర్జాతీయ. ఇవన్నీ కాపాడుకుంటాను కోసం ఇవాళ ఏమంటున్నాడు, నేను అవసరమైతే రాజీనామా ఇస్తాడు. సిగ్గు శరం ఉంటే, లజ్జ ఉంటే, ఒక మనిషి ఉంటే ఈ రాజీనామా పీకు. నిన్న కేకే ఒక మాట అన్నారు సార్, బయట సమాజం అనుకుంటున్నట్లు లేకపోతే మిగతా రాజకీయ నాయకులందరూ ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ మీరు అనుకున్నంత కరప్టెడ్ కాదు. ఆయన జేబులో ఒక పెన్నీ ఉన్నా, ఒక పైసా ఉన్నా కూడా పక్కవాడికి ఇచ్చేందుకే చూస్తాడు అని చెప్పి కేకే స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆయనకి పిల్లకి రొయ్యలు మలుతాడు కేసీఆర్. ఈరోజు బ్యాంకులో చూపెట్టిండు కదా 800-900 కోట్లు, కొత్త లేదు, నయా పైసా లేదు. ఈరోజు నేను కేసీఆర్ సమర్థించడం లేదు. ఓకే, 1,00,000 కోటి అంటే కోటి ఆయన దగ్గర ఉంటే 2 కోట్ల కమిట్ అవుతాడు. కానీ పక్కకున్న వాళ్ళు 1000 కోట్లు ఉన్నారు కదా. సంతోష్ ఆయన ఏదైతుందో టానిక్ అది టాబ్లెట్లు వేస్తే ఆయన 1000 కోట్లు పట్టించి నా ఫోన్లో చూపానా. ఈరోజు అజీజ్ నగర్లో బాకారం అంటే ఏదైతుందో మొయినాబాద్ మండలి, ఆ 2 ఫార్మ్స్ 60 ఎకరాలు సంతోషింది. ఇలా 5 కోట్లకు పోతుంది ఎకరం, 300 కోట్లు. 100 ఎకరాలు హిమవంశి, ఆయన పేరేంటి, ఆయన కొడుకు హిమాంశు 100 ఎకరాలు ఎస్వి ప్రసాద్ గారు ఒకరికి అమ్మారు, చీఫ్ సెక్రటరీ. ఇంకొక ఆయన పేరు కూడా ఏదో వాళ్ళే, వెస్ట్ గోదావరి ఆయన, నెమిలీలో అవుతుంది. నెమిలి మీద ఒక కేసు ఉంటుంది కదా. అవును సార్. ఆ రోజు 3 కోట్లు ఉంటే ₹1,00,00,000 తీసుకుంటారు 100 ఎకరాలు. ఇప్పుడే మీకు ఫొటోస్ కావాలంటే ఇక్కడ ప్లే కాదనుకోండి చూపెడతాను. మీరు చెప్పే నెమలి కేసు అంటే మరలకుంట విందు, నెమలి మాంసం చేసి అక్కడ సరిపోతా అంటే కేసులు అవుతా ఉంటే తంగ అయిపోయి 100 ఎకరాలు. ఓకే సార్. హిమవంశి పక్కకే ఇంకొక 50 ఎకరాల ఐడెంటిటీ అయితే లేదు. 3 ఫోటోలు చెప్తాయి. ఇవాళ 1,500 కోట్ల ప్రాపర్టీ ఫామ్ హౌసెస్, 1000 కోట్లు ఉన్నాయి. ఇవాళ ఏ హైదరాబాద్ లో ఎక్కడ దాంట్లో ఏ మాల్ని ఇప్పుడు పంజగుట్ట ఉంది కదా కేశవరావు గారి శ్మశానం పక్కకు సార్, ఎన్నేళ్ళు పెండింగ్ ఉందండి? చాలా కాలం. అవును. అది ఎన్ని ఫ్లోర్లు, ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ ఎట్లా వచ్చిందండి? ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పైరవ్ చేసి ఒక ఫ్లోర్ కేటీఆర్. ఇప్పుడు ఇక్కడ మంత్రిగా ఇంత ఉంది కదా మన చెక్ పోస్ట్ దగ్గర 1000 కోట్లు. ఏం నడిపినావా? సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపినావు నువ్వు. సర్వీస్ అపార్ట్మెంట్. కవిత ఏం నడిపింది? మన బ్యూటీ పార్లర్ కదా, బ్యూటీ పార్లర్ నడిపింది. ఏం వచ్చిందండి పైసలు? ఏం బిల్డింగ్ అంటే అది 2 ఎక్కడ ఉందండి? ఆమె జాగృతి ఏంటండి? దుకాణం అదొకటి. అదే ఫేక్ కంపెనీలు ఉంటాయి కదా, బీఆర్ఎస్ అది భారతీయ జాగృతి పెడుతుందట. సిగ్గుండా ఏదైతుందో. ఈరోజు అతని దగ్గర డబ్బులు లేవు. ఓకే. అతని దగ్గర చేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ 100 కోట్లు. నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు వాళ్ళు ఏంది బాయిల పడ్డ దగ్గర వేస్తున్నట్టు లేదు, ₹1 లేదు. 800 కోట్లు తలకాయ పట్టుకుంటున్నాడు. ఎవడు పిలిత పైసలు ఇస్తాడు, ఉరికిపోతున్నారు క్యాండిడేట్లు. కె కేశవరావు గారు ఇందాక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్పారు. బీఆర్ఎస్ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది కాబట్టి, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి నా ప్రాణం పోతే కాంగ్రెస్ లోనే పోవాలని నేను కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నానని చెప్పి కె కేశవరావు చెప్పారు. ఓకే, అది ఆయన అభిప్రాయము. సార్, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం అనేటువంటిది ఇప్పుడు అంత తక్షణ కర్తవ్యమా, లేకపోతే పవర్ ఎటుంటే అటు వెళ్తారు కాబట్టి కేకే అటు వెళ్తున్నారు? అదే కూతురు రేపు ఎమ్మెల్సీ కావాలి, లేకపోతే మళ్ళీ కార్పొరేట్ చేసి బేర్ కావాలి, ఇప్పుడు అయిపోతుంది అనుకుంటా. అయితే రాజ్యసభ కూతురు ప్రేమ ఎంత కొడుకైతే రాజకీయాలు ఉన్నాడు. వెంకట్ ఒక కేసులో లోపలికి అయ్యేటోడు బికాస్ ఆఫ్ కాల్పుల కేసు. ఏది వెంకట్ కాల్పుల కేసు జైలుకు పోయేటోడు. ఈయన టిఫిన్ క్యారియర్ వీళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకొని నాన్ వెజ్ తప్పితే ఏదైనా ఇవ్వచ్చు, పిండి చెక్ చేస్తారు, స్నాక్స్ కానీ ఇది కానీ ఇవ్వచ్చు జైలుకు పోయి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏదైతుందో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇబ్బంది అవుతుంది. 60 lakhs వీళ్ళకి సంబంధం లేకుండా పోలీస్ అధికారులు ఇచ్చిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారా 60 లక్షలు? ప్రతి సార్ ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ చేస్తే పాలిటిషియన్ పర్సెంటేజ్ చేయాలా సార్? చేయాలా? ఫ్రీ చేస్తారా? పోయి ఆఫీస్కి అయితే వాళ్ళు పోరు కదా, వాళ్ళ ఫ్యామిలీ మీద పోరు కదా, పర్సెంటేజ్ తీసుకుంటారు కదా, తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. మరి కామని ఈ డిపార్ట్మెంట్గా తయారు తీసుకోవడా? ఇవ్వ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్షన్ తీసుకోవా? రెవెన్యూ దేని దాంది జల్లి పని కావాలంటే అది ఇన్ఫ్లుయెన్స్ ఉండే కింద పెట్టాలి కదా సార్. ఖచ్చితంగా సార్. అట్లే వీళ్ళకి ఇబ్బంది ఏమన్నా అవుతుందేమో కొడుకు అని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసాము. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదైనా చూడండి అని చెప్తారు, దీంట్లో మాటలు తీసేయమని చెప్పారు కదా. కానీ అలా ఇన్ఫ్లుయెన్స్ చేయటము, లంచం ఇవ్వటము, లేకపోతే కేసులోంచి తప్పించడం కూడా చట్ట వ్యతిరేకమైన పనులే. ఇంకా చెప్పాలంటే సభ్య సమాజం చట్ట వ్యతిరేకం చేస్తారు సార్. కుటుంబ సభ్యులు అయినాక ఎవరేం చేస్తారు? మీ బంధువు ఉంటాడు, మీ రిలేటివ్ ఉంటాడు, మీ ఇంట్లోకే చేస్తారు, సమర్థిస్తాం మనం. వారిని జైలు తీసుకోమంట వచ్చి పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఓకే, కాలు పట్టుకున్నాడు, కాలు వంగితే కాలు లేకపోతే చుట్టూ తద్దినం పెళ్లి మంత్రం 2 పెడతాడు ఆయన. గోవింద ప్రకాష్ అచ్చా అని వారు ఉచ్చి అచ్చా కోయినే దిక్కురా మేరకు అంటాడు. సోషలిస్టు వీవీరాజు శిష్యుడు. నువ్వు 4 కాలంటే ఆయన 3 కాలంటాడు. ప్రకాష్ మంచివాడు అంటే చెడ్డోడు అంటాడు, చెడ్డోడు అంటే మంచివాడు అంటాడు. ఉల్టా మీరు చూస్తారు కదా మీ జవాబులు ప్రశ్నలకు కన్ఫ్యూజన్. అదే ఆయన మాట్లాడతాడు, ఉల్టా ఇదే మాట్లాడతాడు. పోటు ఆయన ఏమైనా అర్థమవుతుందా? ఆయన ఎక్కడి నుంచి వచ్చిండన్నా? తెలంగాణ. ఆయన చెప్పాను కమ్యూనిటీ కాపీటెడ్ అంటే కాపాడాడు. అరే మై కాకాయ మై రెడ్డి ఏమో అంటాడు. అందరికీ వచ్చాడు.
ఆయన మూలాలు కూడా ఆంధ్రాలో ఉన్నాయా? పక్క 100%. కాపునాడుకు ఫుల్ సపోర్ట్ చేసినట్టే కదా పోయి. ఇట్స్ నాట్ కాపు, కాపు కాదు, ఇది కఠోర నిజము. చాలా మంది మున్నూరు కాపు అంటారు. నిర్మల్ దగ్గర లక్ష్మీచంద వాళ్ళ సర్వీసులు వ్యాపారం సర్వీసులు ఏదో ఉండే వాళ్ళ ఫాదర్ వచ్చిండ్రు. ఇస్ 100% అందరికి వచ్చాడు అతను, డౌటే లేదు. ఏదేమైనా సార్, నైతిక విలువలు ఉంటే నువ్వు కాంగ్రెస్ రక్షిస్తావా? ఏముంది భయ్, వర్కింగ్ కమిటీ మెంబర్ అని చెప్తున్నాడు. ఈజ్ నాట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఒక రాజ్యసభ మెంబర్ గా బెంగాల్కి ఇన్ఛార్జ్ పార్టీ అఫైర్స్, ఇన్ఛార్జ్ కనుక ఇన్వైటీ అది బెంగాల్ సబ్జెక్ట్ నడిచినప్పుడే ఎవ్రీ మీటింగ్ ఉండదు. ఇప్పుడు వంశీ ఉన్నాడు స్పెషల్ ఇన్వైటెడ్, వాళ్ళన్నీ ఈ మీటింగ్ లో పోతారు. ఆయన వర్కింగ్ కమిటీ మెంబర్ కాదు, ఇన్వైట్ కాదు, బెంగాల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కనుక రాజ్యసభ మెంబరు. ఈజ్ నాట్ ఎ జనరల్ సెక్రటరీ పార్టీ, ఈజ్ నాట్ ఎ వర్కింగ్ కమిటీ మెంబర్. ఇలా ఏఎస్ ఆఫీస్ పోదాం సార్, అక్కడ జర్నలిస్ట్ ఉన్నారు కాదు, ఈజ్ నాట్ ఎ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈ రోజు నేను కాంగ్రెస్ 55 ఏళ్ళకి వెళ్ళింటుండు, దాంట్లో సావాలంటుండు. రాజీనామా ఏవయ్యా, అవసరమైతే అవసరమైంది. నేను మీ డైల్ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే, ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే 7 మంది రాజ్యసభ ఈ రాష్ట్రంలో, 11 అక్కడ 18లో, ఇక్కడ 7 అయినాయి, అక్కడ 11 అయినాయి. 2 కాంగ్రెస్ వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఒకటి 3 వేకెన్సీ వచ్చినాయి. ఒకసారి 2, ఒకసారి 3 వస్తాయి. ఎవ్రీ 2 years 6 years ఉంటుంది. నెక్స్ట్ 2 వస్తాయి, తర్వాత 2 వస్తాయి, మళ్ళీ 3 అవుతాయి. ఇది 6 ఏళ్ళు అయిపోతుంది కదా. మన ఒక టీఆర్ఎస్ 2 కాంగ్రెస్. ఏది మన అంజన్ వాళ్ళ రవి యాదవ్ ఆయన ఎలక్ట్ అయ్యాడు, రేణుకా చౌదరి, 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒకటి పోతే ఏమైతే డిస్క్వాలిఫై అవుతుంది కదా. పిటిషన్ ఇవ్వాలి వాళ్ళు. కేసీఆర్ పోయిండు క్రిటిసైజ్ కాదు, ఇమీడియట్ పిటిషన్ ఇవ్వండి, ఈ స్టేట్మెంట్స్ పెట్టేసి ఇచ్చేయండి. ఓకే, అందుకోసమే టెక్నికల్ ఈ రోజు చేరడం లేదని నాకు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే డిస్క్వాలిఫై అయితే అనుమానం వచ్చింది రాత్రి. ఓకే, దిశ దిగినాక మందు కొడతాడు, మొదలవుతుందో గుడమల అవుతుంది. తర్వాత దాని పేరు మ్యాగ్డల్ తీసుకుంటాడు. ఎవరు తెస్తుండే? మాజీ మంత్రి గోకుల్ థియేటర్ లక్ష్మణ్ గారు రోజు దేవాలి. మిరపకాయ బజ్జీలు అమోస్, ఇంకో అశోక్ సింగ్ అని ఉండి, అమోస్ గారు చనిపోయాడు, వాళ్ళు దేవాలి. తిండి కూడా పెట్టకపోతుండే, మందు కొట్టి ఆ మిర్చి బజ్జీలు తిని ఏదైతుందో ఆ బండ్లకే లేస్తుండే. ఇక్కడ ఉంటాయి కదా మన ఫుట్పాత్ లో వేడి చేస్తారు కదా, బస్ వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడేంది? బికాస్ ఆఫ్ కేసీఆర్ రాయల్ సెల్యూట్, బ్లూ లేబుల్. ఇంకెప్పుడన్నా కింగ్ జార్జ్ అంటుండు, 90,000 ఉంటుంది కింగ్ జార్జ్. 90,000 750 MLA. ఏం కారు ఒకటే దొబ్బి నేను ఎక్సిడెంట్ పెట్టించిన 4. నా కర్మ ఇట్లా కొట్టుకున్నాడు తలకాయ. ఇవన్నీ రికార్డుగా ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా. వాళ్ళు పర్సన్స్ కూడా రేపు ఇంటర్వ్యూ చేయమను రమ్మను. నాకు నేను చెప్పిన దాంట్లో ఒక అబద్ధం చేస్తే, నేను సాయం చేస్తే నేను పీసీ డెలిగేట్ వేయలే, రైట్, ఓకే. 294 కాన్స్టిట్యూన్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మున్సిపల్ ఎంపీపీసీలు జెడ్పీటీసీలకు పార్టీ బీఫామ్ ఇస్తుంది. ఈయన పీసీ అధ్యక్షుడు ఏం చేసింది తెలుసా? ఓకే, 2006లో అప్పుడు మున్సిపాలిటీస్ లేవు మా దగ్గర, పెద్దపల్లి సుల్తానాబాద్ కానీ పెద్దపల్లి కానీ గ్రామ పంచాయతీ. ఓకే సార్, ఎవరికి ఇచ్చిండు? వెంకటస్వామికి ఇచ్చిండు బీఫామ్స్. ఓన్లీ పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్. వెంకటస్వామికి 7 ఇచ్చిండు, 7 సెగ్మెంట్లు పార్లమెంట్ మెంబర్ కదా. నా కేశవరావు క్లోజ్, కేశవరావు నేను సాయం చేయడం వల్ల పీసీ చేయండి అనేది వెంకటస్వామికి అందరి కుటుంబానికి తెలుసు. నేను నాకైనా ముకుందరెడ్డి అనే టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు రాజశేఖర రెడ్డి గారు చేర్చుకోలే. 10 మంది ఎట్లా డిఫర్ అయినరు? 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది, 85 తర్వాత రివైవ్ అంటే మళ్ళా ఓపెన్ అయింది. అప్పుడు 10 మంది 31 అసెంబ్లీ నుంచి అవుతారు. 10 సంతకాలు కావాలి, 10 ఓట్లు వస్తేనే గెలుస్తాడు ఫస్ట్ కౌంటర్. జ్ఞానేశ్వర్ ముదిరాజుకు వీళ్ళు కోటి రూపాయలు ఇచ్చి ఇప్పుడు బతుకున్నారు, కొందరు పేర్లు అవసరం లేదు. ఓకే సార్, ఉపేందర్ రెడ్డి మొన్నదానికి ఎమ్మెల్యే ఉండే కదా ఖమ్మం దగ్గర, అది పాలేరు, ఆయన కూడా 50 లక్షల ఒప్పుకున్నాడు. 50 లక్షల చొప్పున కొందరికి అడ్వాన్స్ ఇచ్చాడు. జ్ఞానేశ్వర్ ముదిరాజు ఒక బీసీ కావాలి, రెడ్డి ఎక్కువ ఈయన డిసైడ్ చేసింది. దాంట్లో పెద్దలు ఉన్నారు అనుకోండి, డిసైడ్ అయితే ఆ 10 మంది చేసినందుకు డిస్క్వాలిఫై. వాళ్ళు ఏ రోజు గాంధీ భవన్ పెట్టలేకలే, ఏ రోజు సిఎల్పేట కాంగ్రెస్ గెలిచిపెట్ట అటెండ్ కాలే. ఈ రోజు కేసీఆర్ చేసిన పని మనం చేస్తున్నాము. ఇదే కేశవరావు గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తిట్టారు కదా, పీసీ చేసిండ్రు, రాజ్యసభ చేసిండ్రు, వర్కింగ్ కమిటీ అన్నాడు. వర్కింగ్ కమిటీ కాదు, డీసీ హౌస్ వీళ్ళందరినీ బండబులు తిట్టినారు, లాగా పట్టుకుంటున్నారు కదా, సిగ్గు లజ్జ ఉంటారని తిట్టిండ్రు కదా. మళ్ళీ వాళ్ళందరికీ ఎందుకు చేసుకుంటున్నారండి ఇప్పుడు? దేనికోసం అండి? వస్తే చేసుకోండి కొందరికి, అంటే పేరు చెప్పదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే డిపాజిట్ వేరి. అదే మహబూబ్ నగర్లో నాకు మిత్రుడు మంచివాడు, లక్ష్మీపార్వతి ఉన్నాడు, టీఆర్ఎస్ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు అని ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు వస్తేనే క్యాబినెట్ ర్యాంకు, 2 క్యాబినెట్ ర్యాంకు, ఏదో స్పోర్ట్ అఫేర్, ఇంకేదో ఢిల్లీలో స్పెషల్, 2 శాఖలు. ఏంది కొడుకు
కొడుకు మన జితేంద్ర కొడుకు ఎన్ని వచ్చినాయి? 4,000-5,000 వచ్చినాయి. ఎక్కడ మహబూబ్ నగర్ బీజేపీకి చేస్తే. అవును. ఇప్పుడు ఎంపీలు చూస్తున్నాం కదా, వరంగల్ ఎవరైనా వెళ్తారండి. అసలు 2 సీట్లు మాల కదా, ఇప్పుడు మల్లురవి మాల కదా, అవును, వంశీ మాల కదా. మాలంటే బ్రాహ్మణ్ కొడుకు. వినోద్ వైఫ్ 5 సార్లు ఓడిపోయాడు, 7 సార్లు 2 సార్లు గెలిచిండు, 5 times ఓడిపోయాడు వినోద్. మంత్రి కూడా ఓడిపోయాడు 2009లో. వాళ్ళ తండ్రి ఓడిపోయాడు అక్కడ 2 సార్లు 99. అంతకుముందు ఎమ్మెల్యే చెన్నూరులో 50-62 ఓడిపోయాడు. అతను ఏదైతుందో ఇప్పుడు ఆయన బ్రాహ్మణ్ చేసుకున్నాడు వినోద్. వివేక్ బ్రాహ్మణ్. అలా తండ్రి కులమే కదా వచ్చేది. వస్తుందన్నా అరే నువ్వు హైయెస్ట్ టాటా బిర్లా కదా, హైదరాబాద్ చేయి. మీ నాయన యూనియన్లు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, మీ ఇల్లు జాగ్రత్తనే కదా. మీ తాత పుట్టలే, తండ్రి పుట్టలే, అక్కడ ఏం చేయలే. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే పీవీ క్యాబినెట్ లో. ఒక్క ట్యాంక్ 1,00,000 రూపాయలు ఎక్కడ ఒక వాటర్ ట్యాంక్ తెస్తానంటే నేను దేనికంటే దానికి ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ. అదే వెంకయ్యనాయుడు బతుకున్నాడు. నెల్లూరుకు రాష్ట్రానికి 1,000 కోట్లు తెచ్చిండు. ఎర్రనాయుడు గారు శ్రీకాకుళంకు రూరల్ డెవలప్మెంట్ ఉండే, ఏది మన దేవగౌడ క్యాబినెట్ లో ఆ జిల్లాకు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఎర్రనాయుడు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కదా, సిద్దిపేటకు ఇక్కడ ఈయన మంత్రి ఉన్నప్పుడు అక్కడ ఆయన దగ్గర పోయి కూర్చుని మొత్తం సిద్దిపేటకు వాటర్ స్కీమ్ తెచ్చిండు. కరీంనగర్కు తాగడానికి నీళ్ళు లేవు, కానీ కరీంనగర్ మారే నుంచి ఎక్కడికి వచ్చాయి? 60 కిలోమీటర్లు, 60 కాదు ఊరాన్ని కలిపితే 70 ఉంటాయి. ప్రతి గ్రామానికి నీళ్ళు తెచ్చిండు. ఫండ్స్ ఎక్కడి? రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎర్రనాయుడు. మరి వెంకటస్వామి ఏం చేసిండే? అమేథీ చేస్తాడు కదా పెద్దపల్లి. ఈ రోజు వాళ్ళు కొడుకులు బ్రాహ్మణులు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బిడ్డ ఒక పెళ్లి అయింది, వినోద్ ఒకటే బిడ్డ. అంటే ఇద్దరు చనిపోయింది, 2 కొడుకులు, ఒకటి తోటిలో ఒకటి కిడ్నాప్ అయ్యిండు. ఈయనకు 4 పిల్లలు, 3 పెళ్లి అయింది. ఒక్క దళితులు చేసుకోలేదు. హైదరాబాద్కి వెళ్ళేవా? మీ ఇద్దరికి ఇచ్చిండ్రు. కొడుకు ఎందుకు అక్కడ? 2 మాలకి ఇచ్చిండ్రు. ఇలా శ్రీహారికి ఇస్తే కానీ శ్రీహారి బిడ్డకి ఇస్తే వాళ్ళు ఒక ఫ్యామిలీలో పద్మశాలి, రైట్? ఓకే, ఒకవేళ దళితులు బైండ్లా అంటారు. బైండ్లా, అవును. బైండ్లా అంటే మాదిగా కంటే ఎక్కువ. ఇలా 3 పోయినాక అదే రాజశేఖర రెడ్డి గారు 7 అయినాయి ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ 2009లో. అంతకుముందు 6 ఉండే. 8వ సీటు మల్కాజ్గిరి సర్వసత్రానికి ఇచ్చి 4 బ్యాలెన్స్ చేసిండు. అన్యాయం కదా. ఇవాళ దళితుల్లో మార్గాలకు అన్యాయం జరుగుతుంది కదా. ఎందుకు తీసుకొచ్చినట్టు వాళ్ళను? మొన్న అసెంబ్లీలో వచ్చారు, ఇప్పుడు లోక్సభ నుంచి గెలుస్తుంది కదా ఆ సీట్లు. అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ దళితులు కానీ పార్టీలు ఉండే నాయకులు దయాకరం దళిత దొర అంటారు. శ్రీహరి దళిత దొర బాడీ లాంగ్వేజ్ కానీ లెక్చర్లు ఉండే. మున్సిపల్ ఓడిపోయాడు ఫస్ట్ ప్రసాదరాజు మీద, టీడీపీ నుంచి ఓడిపోయి తర్వాత ఫస్ట్ టైం 94 ఎన్నికైతేనే మంత్రి అయ్యాడు. మళ్ళీ ఓడిపోయాడు అనుకోండి, రాజయ్యతో ఓడిపోయాడు. తర్వాత ఇదే డిప్యూటీ సీఎం అయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో గెలిచి అటుపోయాడు. డిప్యూటీ సీఎం 6 నెలలే ఏదైతుందో తీసేసింది అనుకోండి, మన టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ లో పోతాడు, టీఆర్ఎస్ ఆయన పోతాడు. నేనేంటంటే ఈ ఆయారాములను తీసుకొచ్చి పార్టీ రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేర్చుకోలేదు. భారతదేశంలో ఎన్నో పార్టీలు మారిండ్రు, ఎన్నో దాల్పాలైంది. రేవంత్ రెడ్డి గారు తిట్టినట్టుగా భాష ఆ నియోజకవర్గాలు పోయి ఆ భాష ఎవ్వరు వాడలేదు ఇంతవరకు. ఎవరైనా పోతే పోనీ అనుకున్నారు. రాళ్ళు పెట్టుకోవటండి, మూర్ఖులు, దుష్టులు, మనుషుల వాళ్ళని వాళ్ళని భాష మాట్లాడి వాళ్ళ ఇంటికి పోయి మనం తీసుకొచ్చుకుంటే ఎట్లుంటుంది? కేశవరం తిట్టినావు కదా, లాంగ్వేజ్ చూపెట్టమంటారా? తిట్టింది కదా. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు, ఆ ద్రోహం చేసిన ఎందుకు తీసుకొస్తున్నాం? మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? వాటి తెలియదు. ఆయన ఏంది ఇప్పుడు నేను కదా రాజీనామా చెప్పి అదే కదా. ఇప్పుడు సికింద్రాబాద్ ఇదివరకు అసెంబ్లీ కొట్టాడు, నిజామాబాద్ కొట్టాడు, మహారాజ్ గంజ్ కొట్టాడు. కొట్టాడు వాళ్ళు. సికింద్రాబాద్ సీట్ ఆయన సీటి పెద్ద పైవారు కదా, ఆయన బిడ్డ మేయర్ కదా, బిడ్డకి టికెట్. ఇప్పుడు కేశవరావుకి సికింద్రాబాద్ టికెట్ ఇమ్మంటున్నారా? అడుగుతున్నా కదా నేను. అదే మీ డిమాండ్. అదే డిమాండ్ కదా. ఒకటే చెప్తున్నా, ఈ రోజు అతనికి సిగ్గు లజ్జ ఉంటే అవసరమైతే, అవసరం కాదు, నీవు 5 ఉన్నారు, నీ పార్టీ డిఫెక్షన్ కింద వస్తుందా లేదా? నైతిక విలువలు ఉంటే, చీము ఎత్తులుంటే రాజీనామా చేయి. చేయకుంటే విమర్శ వద్దు. టీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు. 5 మీ రాజ్యసభ ఉన్నారు, ఇమ్మీడియట్ గా డిఫెక్షన్ అక్కడ వేయండి. నిన్నటి ప్రూవ్ కాదు నేను కాంగ్రెస్ లో చేరుతున్నా అని చెప్పేది అవుతుందో. అన్నింటికి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దాస్ మున్షి గారి భార్య ఆమె. దాస్ మున్షి సెంట్రల్ మినిస్టర్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సంజయ్ గారిని పడకపోతే 76లో ఆయన తీసేసి 75లో తీసేసి అంబికా సోని అయింది ప్లేస్ లో. అంబికా సోని పెద్ద గొడవ దాస్ మున్షి మీద, అన్కాన్షియస్ ఉండే. అతనికి సత్యమేనే ఇవి ఏమన్నా ఇది ఏమి ఎక్కడికి పోతుంది పార్టీ? ల్యాండ్ కలుపు
కబ్జా ఇండ్లు, పార్కులు కబ్జా, శ్మశానం కబ్జా. 50 ఏళ్ళ కాంగ్రెస్ సేఫ్టీలో పోయిందా లేదా? జనతా పార్టీ నుండి రాలేదా? మళ్ళీ కాంగ్రెస్ స్ప్లిట్ అయినకి వచ్చినాం. టీఆర్ఎస్ పోయినావు కదా, పిసిసి ఇచ్చింది కదా.